షర్మిలా గారికి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు. ఆ రాజశేఖర రెడ్డి గారిని పొట్టను పెట్టుకునేది ఏ పార్టీ అండి? అందరికీ తెలుసు. చిన్న పిల్లని అడిగినా చెప్తారు. అదే ప్రభుత్వంని ఆ రోజు దూషించిన షర్మిలా గారు ఈరోజు మళ్ళీ అదే పార్టీలోకి చేరారు. అందులో ఏమన్నా ఉందంటారా? లేదు. కాబట్టి షర్మిలా గారు అంటే మాకు రాజన్న బిడ్డగా చాలా అపూర్వమైనటువంటి గౌరవం ఉంది, అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, అంతకు మించినటువంటి ప్రేమ ఉంది. కానీ జగనన్నకు మించి అయితే లేదు. ఎందుకంటే జగనన్న స్థాయి వేరు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇక్కడ కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి షర్మిలా గారికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది ఒక్క హై డ్రామా నడుస్తుందండి. మొత్తం కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు విత్ TV5 ABN ప్రతి ఒక్కటి కలుసుకొని ఒక బొమ్మల్లాగా, ఒక ఆట బొమ్మల్లాగా షర్మిలా గారిని ఈరోజు ఆడుకుంటున్నారు. ఒక సునీత గారు అయితేనేమి, షర్మిలా గారు అయితేనేమి ఒకటే చెప్పాడు మా అవినాష్ అన్న, ఏదర్ సునీత గారు అయితేనేమి, షర్మిలా గారు అయితేనేమి, వారు వివేకానంద రెడ్డి గారికి అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా, వారి ధ్యేయాలకు అనుగుణంగా నడిస్తే మేము కూడా గౌరవిస్తాం. అలా కాదని వాళ్ళు ఒక స్క్రిప్ట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లేకపోతే ABN చెప్పినట్టు, రాధాకృష్ణ చెప్పినట్టు, ఇంకొక టీవీ చెప్పినట్టు, ఎల్లో మీడియా చెప్పినట్టు వాళ్ళు ఆ విధంగా అనుసరిస్తే మేమైతే గౌరవించము. అది మరి ఇప్పుడు సునీత గారు షర్మిలా గురించి మీరు ఏదైతే మాట్లాడారో వాళ్ళే అంటున్నారు హత్య రాజకీయాలు చేసిన వాళ్ళకే జగన్ గారు ఎంపీ సీట్ ఇచ్చారని. ఎలా చూస్తారు? ఒకటండి, అవినాష్ రెడ్డి గారికి హత్య చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి, ఇంగిత జ్ఞానం ఉండాలండి. అయ్యా మా ఎజెండా ఇది, అయ్యా మా జెండా ఇది, మేము అధికారంలోకి వస్తే ఈ మేలు చేస్తాం, ఈ సంక్షేమము ఈ అభివృద్ధి చేస్తామనేటువంటి ఆలోచనలతో ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాలి. కానీ అలా కాకుండా అయ్యా మా నాన్నని చంపారు, మా చిన్నాన్నని చంపారని, అది రుజువు కానటువంటిది, రుజువు కాదు కూడా. ఎందుకంటే ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు అంత సౌమ్యుడు అండి. అతను ఈ యొక్క హత్య చేశాడంటే మేమైతే నమ్మం. మేమే కాదు, కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎవ్వరు కూడా, ఏ చిన్న పిల్లవాడు కూడా నమ్మరు. ఎందుకంటే ఆయన ఒక్కసారి నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర మీరు ఒక గంట ఉండి చూడండి. ఆయన ప్రచారంలో కానీ, ఆయన ఆఫీస్లో కానీ ఒక గంట, ఈవెన్ హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళైనా, టీడీపీ నాయకుడైనా ఒక గంట అవినాష్ రెడ్డి గారితో ఒక గంట మీరైతే ఉన్నట్లయితే అతను మంచితనం ఏందో, ఆయన గొప్పతనం ఏందో తెలుస్తుంది. అది అవినాష్ రెడ్డి గారి హత్య చేశారంటే 100% మేమైతే సహించబోము. గతంలో CBIని హెచ్చరించాం. గతంలో కర్నూలులో హాస్పిటల్లో CBI ఎంటర్ అవుతుంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా మేము అందరం కలిసి అడ్డుపడ్డాం. అవినాష్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు. CBI అయినా, CBN అయినా, చంద్రబాబు నాయుడు అయినా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా, ఏదైనా అవినాష్ రెడ్డి గారిని టచ్ చేస్తే మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి. సార్, మన తెలుగు సాంప్రదాయంలో ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత అది అక్కడ ఆమె అవుతుంది, కానీ ఇక్కడ ఆమె ఇక్కడ అవుతుంది సార్. అది విషయం. అది మనమైతే ఇప్పటికి కూడా ఆమెనే మన వాళ్ళంతా గౌరవిస్తారు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ముందుకు పోతున్నది ఏ విధంగా పోతున్నారంటే ఇతర పార్టీల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప వీళ్ళ సొంతగా ఏజెండా ఏదన్నా ఉంటే కనుక చేయగలుగుతారు. ఏం చేయొచ్చు సార్? మన సార్ అది కేసు ఇంకా ఫైల్లో ఉంది. దాని గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడి వేస్ట్, మేము మాట్లాడి వేస్ట్. అది కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైనా నిర్దోషులు తేలుతారు. ఎన్నైనా చెప్పుకోండి సార్. మనకు వాక్ స్వాతంత్రం ఉంది, ఎన్నైనా మాట్లాడచ్చు. అంతిమంగా ఓటు వేసేది ప్రజలు. ఆ ఓటు వేసిన తర్వాత తెలుస్తుంది. ఏం లేవు సార్. ప్రతి కుటుంబంలోనూ విభేదాలు ఉంటాయి సార్. దానికి అనంత మాత్రాన వాళ్ళని తప్పు మనం పట్టము. కానీ ఇతర పార్టీల యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు కాబట్టి అయినా కూడా ఎక్కడ కానీ జగనన్న గారు వాళ్ళ గురించి మా చెల్లెలను మాట్లాడతారు కానీ వేరే ఉద్దేశంగా ఎక్కడ మాట్లాడాలి సార్. అంతే తప్ప అది అవన్నీ లేవు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేదు. అవన్నీ లేవు సార్. లేదు సార్. మనకు ప్రభుత్వం ఇప్పుడు మన గవర్నమెంట్ మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విడగొట్టినారో వాళ్ళు వేరే వాళ్ళ సొంత స్వలాభం కోసం అప్పటికే కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఇప్పుడు ఆ పార్టీలోనే కలిసి షర్మిలా గారు పోటీ చేస్తున్నారు. అవును సార్. నాన్నగారు పోటీ చేసిన పనిచేసిన పార్టీ అని చెప్పి దాంట్లో నేను పోటీ చేస్తున్నా అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సరే సార్, ఎవరి వ్యక్తిగత వాళ్ళు ఉంటాయి, వాళ్ళకి అభిప్రాయం వాళ్ళది, తప్పు లేదు. కాకపోయినా అంతిమంగా గెలిచేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సార్. అది ఇది రాజశేఖర రెడ్డి అంట. ఎంపీ అనేది
వాళ్ళకు తప్ప ఎవరికి ఓట్లు వేరు. జగన్ ఎవరు చెప్తే అది వంశోద్ధారకుడు జగన్. ఇప్పుడు రాజశేఖర్ అడ్డా అన్నారు కదా, మరి నేను కూడా షర్మిల కూడా నేను రాజశేఖర్ బిడ్డనే, నాకు ఛాన్స్ ఒకటి అంటున్నారు. ఎవరా? నీ అజెండా కరెక్ట్ కాదు. నీ అజెండా కరెక్ట్ కాదు. నువ్వు తెలంగాణ ఆడబిడ్డమన్నావు, తెలంగాణలో పోటీ చేసావు. ఈ పొద్దు వచ్చి నువ్వు అడ్డదిడ్డాలుగా మేనను ఓడగొట్టాలని మాట్లాడుతున్నావు. నీ మాట విని వేసేవాళ్ళు ఎవరు లేరు. నీకు వేసి ఉపయోగం లేదు. జగన్ ఎవరికి చెప్తే వాళ్ళకి వేస్తారు. అవినాష్ రెడ్డికి వేస్తారు. అప్పుడు వివేకానంద సార్ ఉన్నాడు, ఆయన చాలా మంచివాడు, ఎవరికైనా పలుకుతున్నాడు. ఈయన కూడా ఎవరికైనా పలుకుతాడు. ఒక చిన్నవాడుగా లెటర్ ఇచ్చే రెస్పాన్సిబుల్ ఉంది. వాళ్ళ కుటుంబంలో ఇంతకన్నా మంచివాడు లేడు. మంచితనం ఎప్పటికీ ఓడిపోదు. ఎంతమందిని ఏమి కాదు. నామినేషన్కి ఏమైంది లచ్చలు చేసింటారు, వాళ్ళంతా కలుస్తారు, వాళ్ళంతా ఓట్లు పడతారు. డిపాజిట్ ఎవరికి రావు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాదుగా, అయిపోయింది, కోల్పోయింది. కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఏమి రాదు. కాంగ్రెస్ ఎటు తీసింది? కాంగ్రెస్ ఎటు పెడతాది? ఆమె చేత ఏమైంది? అది ఆమె డబ్బుల కోసం, సూట్ కేసుల కోసం. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. ఎందుకు మాట్లాడతామంటే మా జగన్న చెల్లెలు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆమె మా జగనన్న చెల్లెలు కాదు. జగనన్న మీదే విమర్శలు చేస్తుంది కదా. చేస్తుంది బా, ప్యాకేజీ కోసము వాళ్ళు మాట్లాడిస్తారు, నటన చేయించారు. నటన చేసినప్పుడు చేసేవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. అది ఏదో అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలా. సూట్ కేసులు పని ఆయన వాళ్ళకి వెళ్ళి మాట్లాడేట. కాంగ్రెస్ నాశనం వేసింది కాంగ్రెస్. ఇంకా ఏడ కాంగ్రెస్ వస్తుంది? రాజశేఖర రెడ్డి నమ్ముకొని జగన్ నమ్ముకుంటే ఆయన కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యిండు. ఏం అభివృద్ధి చేశారు జగన్ గారు ఇక్కడ అని కూడా విమర్శలు చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు షర్మిల గారు ఇద్దరు విమర్శలు చేస్తున్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. వాళ్ళకి చెప్పేటోళ్ళకు సిగ్గు మానం లేదు. ఇన్ని పథకాలు ఇచ్చినారు గుండెల్లో. ఆయన ఒకటే అంటున్నాడు, నేను మంచి చేసిండే ఓటు వేయండి, లేదు అంటున్నాడు. మొగోని మాత్రం అంటున్నాడు. రాజశేఖర రెడ్డి మా నాయన ఫోటో పక్కన నా ఫోటో పెట్టాలంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇన్ని పథకాలు అన్నము లేకుండా పచ్చులు ఉండేటోళ్ళు ప్రజలకు బో పెట్టినాడు జగనన్న. ఇంకా ఏం అభివృద్ధి దండిగా చేస్తున్నాడు. కాలేజీలు ఏంది? నేను తెలుగుదేశంలో 20 ఏళ్ళు ఉండే, నాకు 1 రూపాయిలే. నేను ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చినాయి, వైఎస్ఆర్లోకి వచ్చినాయి. నాకు అన్ని విధాలుగా మేలు జరిగాయి. జగనన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే పథకాలు ఇస్తున్నారు. ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి పథకాలు. ఇంటింటికి పోయి అడగండి. వాలంటీర్లు, సచివాలయాలు, హాస్పిటల్ మారిపోయినాయి, రూపురేఖలు మారిపోయినాయి. వాలంటీర్లు కూడా దొంగలని. వాలంటీర్లు దొంగలైనప్పుడు మళ్ళీ ఎందుకు 10,000 వేస్తాను నేను అంటున్నాడు. ఈ చంద్రబాబు దొంగోడు. ముందు చెప్పేవాడు దొంగోడు, ఒకరిని చూపేది కాదు. నువ్వు దొంగ అయితే వాళ్ళు దొంగలు అవుతారయా? నువ్వు పచ్చి దొంగవు, చెప్పేవాడు దొంగ. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళని మళ్ళీ నువ్వు తీసేస్తా చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నావు. అయ్యా ఎన్ని మోసం మాటలు. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, వాళ్ళు రారు. జగన్ సీఎం గ్యారంటీ, దాంతో ఉండదు. 175 ఎందుకంటున్నాడు? నేను మంచి చేసినా కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, పప్పుగాడు ఓడిపోతాడు, చంద్రబాబు కూడా ఓడిపోతాడు. వాళ్ళ ముఖాలు జీవితంలో రాదు. వాళ్ళ ఎక్కడ లేదు. వాళ్ళకి అసలు డిపాజిట్ వస్తా లేదు. బీటెక్ రవి ఎవరయ్యా? మంగతాయి గాడు. బీటెక్ రవి మంగతాయి. ఆయనకి సాటి ఇట ఇంటికే ఆయన ఇంటికే సమాధానం లేదు. బీటెక్ రవి ఏమైతుంది? సతీష్ రెడ్డి అని ఆయనే పోటీ కొట్టలేక ఆయనే నా చేత కాదు కానీ మా వైసీపీలోకి వచ్చాడు. ఈ బీటెక్ రవి మంగతాయి ఆడుకోనికి ఈ ఎలక్షన్ లేకపోతే ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? అంతా పోతారు. అంతా తెలంగాణకు అక్కడ పోయి, లేకపోతే విదేశాలకు పోయి అక్కడ ఆడుకుంటా, మంగతాయిలు ఆడుకుంటా, కోడిపందాలు ఆడుకుంటా ఉంటారు వీళ్ళంతా. గుర్ర పందాలు. వీళ్ళకు అసలు మా జగనన్న అన్నికి హక్కువే లేదు. వీళ్ళు పోటే కాదు. వీళ్ళ గురించి ఎంత చెప్పు తక్కువ ఇప్పుడు అంతా షర్మిల అన్నారు. ఒక్కరోజు అనుకున్నారు. ఇప్పుడు ఆమె గురించి ఎక్కడ అనుకునేదే లేదు.